ఈ రోజుటి మన విశ్లేషణకు స్వాగతం. ఈ వివరణలో మనం మాట్లాడుకోబోయే అంశం కేవలం ఆసక్తికరమైనది మాత్రమే కాదు, రాబోయే భవిష్యత్తు తరాల మనుగడను డిసైడ్ చేసే అత్యంత కీలకమైన విషయం. పర్యావరణంలో వస్తున్న మార్పుల గురించి మనం రోజూ వార్తల్లో వింటూనే ఉంటాం, అవునా? కాని ఐక్యరాజ్యసమితి అలాగే ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న తాజా లెక్కలు చూస్తే పరిస్థితి ఎంత ఎమర్జెన్సీలో ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు భవిష్యత్తు తరాలకు ఈ భూమి నివాసయోగ్యంగా ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. వాతావరణ మార్పుల గడియారం ఎంత వేగంగా కదులుతోంది, రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఇది ఎలాంటి పెనుముప్పును తీసుకురాబోతోంది అనేది మనమిప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా 2050 నాటికి భూమి ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్న ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో డైలాగ్లాగా అనిపించొచ్చు, కానీ ఇది 100 ఏళ్ల తర్వాతొచ్చే ఊహాజనిత భవిష్యత్తు కాదు, కేవలం కొన్ని దశాబ్దాల దూరంలో మన కళ్ళెదురుగా కనిపిస్తున్న వాస్తవం. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే ఐపీసీసీ వాళ్ళిచ్చిన రిపోర్ట్స్ చూస్తే ఈ డేంజర్ బెల్స్ మనం ఊహించిన దానికంటే చాలా దగ్గర్లోనే మోగుతున్నాయి. అయితే అసలు మనం ఈ స్టేజ్కి ఎలా వచ్చామో అర్థం చేసుకోవాలంటే ముందుగా మన భూమి యొక్క గతాన్ని ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించాలి. మొదటి విభాగం, 6వ మహాప్రళయం, భూమి యొక్క వినాశనాల చరిత్ర. ఒక్కసారి కాలక్రమాన్ని గమనించండి. భూమిపై ఇప్పటివరకు జరిగిన 5 అతిపెద్ద మహా విలుప్తి సంఘటనలు అంటే బిగ్ 5 ఎక్స్టింక్షన్స్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 443 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలైతే సరిగ్గా 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లను అంతంచేసిన గ్రహశకలం దాడి వరకు ఈ భూమి సహజ శక్తుల వల్ల ఎన్నోసార్లు భారీ వినాశనాలను చూసింది. ఈ ప్రతి సంఘటనలోనూ ఏమైందంటే భూమిపై ఉన్న 75% నుండి 96% వరకు జీవరాశులు అక్షరాల తుడిచిపెట్టుకుపోయాయి. అంటే తనపై ఉన్న ప్రాణులను అంతంచేసే చరిత్ర భూమికి ఇప్పటికీ ఉందన్నమాట. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద వ్యత్యాసాన్ని గమనించాలి. ఇక్కడ ఉన్న సహజ విలుప్తులు అంటే అగ్నిపర్వతాలు లేదా గ్రహశకలాల వల్ల జరిగినవి లక్షల సంవత్సరాల వ్యవధిలో చాలా నెమ్మదిగా జరిగాయి. వాటి మార్పు వేగం 100 ఏళ్లకు కేవలం 2.6 కిలోమీటర్లు మాత్రమే. కాని మనమిప్పుడు ఎదుర్కొంటున్న ఈ 6వ మహాప్రళయం పూర్తిగా మానవ నిర్మితం. మన పారిశ్రామికీకరణ, అడవుల నరికివేత వల్ల ఇది కేవలం 200 నుండి 300 సంవత్సరాల వ్యవధిలోనే జరిగిపోతోంది. ప్రస్తుత వాతావరణ మార్పుల వేగం 10 ఏళ్లకే ఏకంగా 27.3 కిలోమీటర్లు. ఇంతటి అసాధారణమైన వేగమే ఇప్పుడు మనల్ని భయపెడుతున్న అత్యంత ప్రమాదకరమైన అంశం. రెండవ విభాగం, 2050, ముంచుకొస్తున్న గడువు, కాలంతో పరుగుపందెం. ఇక్కడ అధికారిక గణాంకాలు చెబుతున్న వాస్తవాలు వింటే ఎవరికైనా ఆందోళన కలగక మానదు. ప్రపంచ వాతావరణ సంస్థ అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వాళ్ల డేటా ప్రకారం 2024వ సంవత్సరం ఏకంగా 1.55 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదలతో రికార్డు సృష్టించింది. ఇది ప్యారిస్ ఒప్పందం పరిమితులను కూడా దాటేసింది తెలుసా? ఇక వన్యప్రాణుల విషయానికొస్తే కేవలం 50 ఏళ్ల వ్యవధిలో వాటి జనాభా 73% మేర పడిపోయింది. సహజంగా జరగాల్సిన దానికంటే 1000 రెట్లు వేగంగా జీవజాతులు కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం 48,600కు పైగా ప్రాణిజాతులు శాశ్వతంగా అంతరించిపోయే ముప్పునెదుర్కొంటున్నాయి. ఇది నిజంగా జీర్ణించుకోలేని వాస్తవం. భూతాపం వల్ల జరిగే ప్రతి చిన్న మార్పు ఎలాంటి డామినో ఎఫెక్ట్ని తీసుకువస్తుందో ఈ పట్టిక ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఉష్ణోగ్రత పెరిగే ప్రతి 1 డిగ్రీ ఒక గొలుసుకట్టు వినాశనానికి దారితీస్తుంది. ఉదాహరణకు కేవలం 2 డిగ్రీల పెరుగుదల ఉంటే చాలు 400 మిలియన్ల మంది భయంకరమైన నీటి కొరతను ఫేస్ చేస్తారు. అదే ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు చేరితేనో అప్పుడు దాదాపు 39% జీవజాతులు అంతరిస్తాయి. అంతేకాదు, నివసించటానికి చోటు లేక ఏకంగా 1 నుండి 3 బిలియన్ల మంది వాతావరణ శరణార్థులుగా మారతారు. చెప్పాలంటే ఇది అక్షరల మన సమాజ పతనానికి వేస్తున్న అడుగు. మూడవ విభాగం, ప్రపంచ ఆహార సంక్షోభం, 2050 నాటికి ఖాళీ పంటలు. పావువంతు. అవును, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మన ఆహార ఉత్పత్తి ఏకంగా 25% పడిపోనుందని ఐపీసీసీ అంచనా వేస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలో ఏకంగా పావువంతు ఆహార ఉత్పత్తి ఆగిపోవడమంటే అది ఎలాంటి ఆకలి కేకలకు దారితీస్తుందో. వాతావరణ మార్పు అనగానే ఎండలు పెరగడమే కదా అని చాలామంది తేలికగా తీసుకుంటారు. కాని ప్రత్యక్షంగా మనం రోజూ తినే ఆహారంపై ఇంతటి భయంకరమైన ప్రభావం పడబోతోంది. మన పర్యావరణ వ్యవస్థలు ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతోంది. ఒకవైపు కరువు,
విపరీతమైన వేడి వల్ల గోధుమ, మొక్కజొన్న దిగుబడులు దారుణంగా పడిపోతున్నాయి. సరే, ఇదలా ఉంచితే మరోవైపు పరాగ సంపర్కం అంటే పాలినేషన్ చేసే కీటకాలు ఏకంగా 40% మేర అంతరిస్తున్నాయి. కీటకాలు లేకపోతే పరాగ సంపర్కం జరగదు. అది జరగకపోతే సగం మానవ ఆహార పంటలు పండవు కదా. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా కేవలం 2040 నాటికి, అవును 2040 నాటికే ఏకంగా 2 బిలియన్ల మంది ప్రజలు తినడానికి తిండి దొరకని అత్యంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. 4వ విభాగం మునిగిపోతున్న నగరాలు, కనుమరుగవుతున్న జలాలు, వీటి స్థానిక ప్రభావం. ఇప్పుడు మన దేశంలోని పరిస్థితుల గురించే మాట్లాడుకుందాం. సముద్ర మట్టాలు 0.3 నుండి 1 మీటర్ మేర పెరగడం వల్ల ముంబై, చెన్నై, కోలకతా లాంటి మన మహానగరాలు పాక్షికంగా జలమగ్నమయ్యే ముప్పు పొంచుంది. దీనివల్ల కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే మునగవు సుమా. 1 కోటి మందికి పైగా మత్స్యకారులు తమ జీవనోపాధిని పూర్తిగా కోల్పోతారు. రేపు తమ ఇళ్లను, ఊర్లను వదిలేసి బ్రతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య చూస్తే 2050 నాటికి అది 200 మిలియన్ల నుండి ఏకంగా 1 బిలియన్కు చేరుకుంటోంది. మానవ మనుగడకు అత్యంత అవసరమైన నీరు, నివాసంపై ఇంతటి భయంకరమైన దెబ్బ పడబోతోంది. ఒకవైపు చూస్తే సముద్రపు నీరు ముంచెత్తుతోంది, మరోవైపు త్రాగడానికి నీరు లేని పరిస్థితొస్తోంది. ఎలాగంటే మన దేశ జీవనదులైన గంగా, యమునా, సింధూ నదులకు ప్రాణాధారమైన హిమాలయాల్లోని గ్లేషియర్లు అంటే మంచుకొండలు చాలా వేగంగా కరిగిపోతున్నాయి. ఈ నదులపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 1.9 బిలియన్ల ప్రజలు భవిష్యత్తులో అత్యంత భయంకరమైన మంచినీటి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితులు వస్తున్నాయి. ఇక వేసవి ఎండల విషయానికొస్తే పరిస్థితి మరీ దారుణం. రాబోయే రోజుల్లో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ను దాటబోతున్నాయి. 50 డిగ్రీలంటే మాటలు కాదు. పగటిపూట బయట అడుగుపెట్టడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. ఇది కేవలం మనకు చెమటలు పట్టించే వేడి కాదు, మనిషి ప్రాణాలను బలి తీసుకునే అక్షరాలా ప్రాణాంతకమైన వాతావరణ పరిస్థితి. 5వ విభాగం మానవాళి ముందున్న 2 దారులు, మన ముందున్న ఎంపిక. ఇదంతా వింటుంటే ఇక అంతా అయిపోయినట్టేనా, మనం చేయగలిగింది ఏమీ లేదా అని మీకనిపించవచ్చు. కాని అదృష్టవశాత్తు ఈ వినాశనాన్ని ఆపడానికి ఒక చిన్న అవకాశం ఇంకా మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ మన ముందున్న 2 దారులను ఒకసారి గమనించండి. ఎడమవైపున ఉన్న యథాతథా స్థితి అంటే మనం ఇప్పుడున్నట్లే నిర్లక్ష్యంగా ముందుకు వెళ్తే భూమి ఏకంగా 4 నుండి 5 డిగ్రీలు వేడెక్కుతుంది. సగం జీవజాతులు అంతరిస్తాయి, మన ఆహార వ్యవస్థ కుప్పకూలుతుంది. కాని కుడివైపున ఉన్న హరిత మార్గం ఎంచుకుంటే మనం ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల లోపు కట్టడి చేయవచ్చు. దీనివల్ల నష్టాన్ని భారీగా తగ్గించి మన వ్యవసాయాన్ని, పర్యావరణ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టవచ్చు. అయితే ఈ హరిత మార్గాన్ని చేరుకోవాలంటే కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు. తక్షణమే యాక్షన్లోకి దిగాలి. మన ఆహారపు అలవాట్లను మార్చుకుని వ్యవసాయ ఉద్గారాలను 14.5% మేర తగ్గించడం దగ్గర నుండి ప్రభుత్వాలు ఏటా ఇస్తున్న $5.9 ట్రిలియన్ శిలాజ ఇంధన సబ్సిడీలను తక్షణమే ఆపేయడం వరకు ఇక్కడ ప్రతి అడుగు ముఖ్యమే. 2030 కల్లా మన కరెంటులో 60% పునరుత్పాదక శక్తి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారానే రావాలి. 2050 నాటికి పూర్తిగా కార్బన్ ఉద్గారాలు లేని కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలి. అలాగే భూమిపై ఉన్న 30% ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా చేసే 30/30 లక్ష్యం ఖచ్చితంగా అమలు జరగాలి. ఇది ప్రభుత్వాలు, సంస్థలు మరియు మనమందరం కలిసికట్టుగా చెయ్యాల్సిన ఒక మహత్కార్యం. సరే, ఈ వివరణను ముగించే ముందు ఒక స్థానిక అమెరికన్ల సామెత వెనుక ఉన్న లోతైన అర్థాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. భూమి మన పితరుల నుండి వారసత్వంగా వచ్చింది కాదు, మన పిల్లల నుండి మనం అప్పుగా తీసుకున్నాం. ఇది అక్షరసత్యం కదా. గడిచిన 3.5 బిలియన్ సంవత్సరాలలో భూమి ఎన్నో వినాశనాలను చూసి మళ్లీ కూలుకుంది. కాని ఈరోజు మనం తీసుకునే ఎంపికలే రేపటి తరాల మనుగడను శాసిస్తాయి. ఇప్పుడు మీరే ఆలోచించండి. 6వ మహాప్రళయానికి మనం కారణమవుతామా, లేక మన పిల్లలు బ్రతకడానికి ఒక అందమైన, సురక్షితమైన భూమిని తిరిగి ఇస్తామా? సమయం వేగంగా మించిపోతుంది. నిర్ణయం, ఆచరణ ఇక మన చేతుల్లోనే ఉన్నాయి. విన్నందుకు ధన్యవాదాలు.